అత్తకు బుద్ధి చెప్పిన కోడలు. విశాలపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పార్వతి అనే ఒక ఆమె ఉండేది. ఆమెకు ఇద్దరు కొడుకులు చదువుకొని చక్కగా ఉద్యోగాలు సంపాదిస్తారు. అయితే పెద్దవాడు వికాస్ తల్లిదండ్రులు చెప్పినట్టు కాకుండా ఒక పట్నం అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. రెండవ అబ్బాయి వినీల్ మాత్రం తల్లిదండ్రులు చెప్పినట్టుగా పావని అనే పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వికాస్ భార్య సింధు అతనితో పాటు కలిసి పనిచేస్తూ ఉంటుంది. అందరితో కలిసి బాగా మాట్లాడుతూ ఉంటుంది. దాన్ని చూసిన అత్తగారు మనసులో, ఈ అమ్మాయికి కొంచెం కూడా సంస్కారం లేదు, మగవాళ్లతో ఎలా పడితే అలా మాట్లాడుతుంది. పావని చూడు, పద్ధతిగా ఎవ్వరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడుతుంది. ఈ అమ్మాయి ప్రవర్తన నాకస్సలు నచ్చదు అని అనుకుంటూ ఉంటుంది. ఒకరోజు పార్వతి భర్త శంకరం హాల్లో కూర్చుని ఉంటాడు. దాన్ని గమనించిన పావని తన గదిలో నుంచి బయటకు వెళ్లటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు అటుగా వెళ్తున్న అత్తగారిని చూసి, అత్తయ్య, చాలా సమయమైందత్తయ్య, నేను వంటగదిలోకి వెళ్లి వంట చేయాలి. మావయ్య గారేమో అక్కడే ఉన్నారు. నేనేం చెయ్యాలో అర్థం కావటం లేదు. మీ మావయ్య గారు అక్కడుంటే నీకేమైందమ్మా? నువ్వెళ్ళి నీ పని నువ్వు చేసుకోవచ్చు గదా. మావయ్య గారి ముందు ఎలా తలెత్తుకుని వెళ్లాలత్తయ్యా? అది గౌరవం కాదు కదా. ఆ మాటలు విని పార్వతి సంతోషపడుతూ, పిచ్చిదానా, అలా ఏం కాదు, నువ్వు కంగారు పడొద్దు, భయపడొద్దులే. ఇలాంటి విషయాలను చూసి చూడనట్టుగానే ఆయన ఉంటారు. వాళ్ళిద్దరి మాటలు వింటున్న అతను అక్కడికొచ్చి, చూడమ్మా, నేను నీకు తండ్రి లాంటివాణ్ణి. తండ్రి ముందు ఎవరైనా సిగ్గుపడతారా? కాబట్టి నీకు ఎప్పుడు ఏది కావాలన్నా నన్ను అడగొచ్చు. సింధు చూడు, నాతో ఎంత బాగా మాట్లాడుతుందో. సింధు మాట వినగాని పార్వతి చాలా కోపంగా, అయ్యో భగవంతుడా, చెప్పక భలే దాని గురించి చెబుతున్నారు. సంస్కారం లేదు కాబట్టి అలా మాట్లాడుతుంది. ఈ అమ్మాయి చదువు లేదు గాని సంస్కారం బాగుంది, అందుకే మిమ్మల్ని గౌరవంతో మాట్లాడుతుంది. ఆ మాటలు విని అతను, సింధు నాతో గౌరవంగా మాట్లాడలేదని నీతో చెప్పలేదుగా నేను? ఎందుకు సింధును తక్కువ చేసి మాట్లాడుతున్నావు? నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఉన్న వాస్తవమే చెబుతున్నాను. మనింట్లో ఆడవాళ్లు మగవాళ్లతో మాట్లాడటం ఎక్కడైనా చూసారా? ఆ అమ్మాయి మాత్రం గలగల అందరితో మాట్లాడుతుంది. ఆ అమ్మాయి పద్ధతి నాకస్సలు నచ్చలేదు. తను పట్టణంలో పుట్టి పెరిగిన అమ్మాయి. తనకి నాగరికత బాగానే తెలుసు. మగవాళ్లతో మాట్లాడినంత మాత్రాన తప్పేమైపోయింది? ఈ రోజుల్లో మాట్లాడకపోతేనే నానా రకాలుగా అనుకుంటున్నారు. ఆ మాట విని ఆమె, నీకు ఏం చెప్పినా అర్థం కాదులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతను చాలా కోపంగా, నీక్కూడా ఏం చెప్పినా అర్థం కాదులే, ఇది మట్టిబుర్రా కదా అంటూ కోపంగా వెళ్ళిపోతాడు. ఇక పావని కూడా వంటగదిలోకి వెళ్లి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ సింధు వింటుంది. తన మనసులో, ఎందుకు అత్తగారు నా గురించి ఇంత తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? అసలు విషయమేంటో అత్తగారిని సరాసరి వెళ్లి అడగాలి అని అనుకుంటుంది. కొంత సమయం తర్వాత తను అత్తగారి దగ్గరికి వెళ్తుంది. తను అత్తగారితో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉండగా అత్తగారు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆమె సరాసరి తన గదిలోకి వెళ్లి పావనితో, అమ్మా పావని, నీకిష్టమైన మైసూర్ పాకు చేశాను, నువ్వు తినమ్మా, చాలా బాగుంటుంది. అత్తయ్య, అక్కకి కూడా కొంచెం పెట్టండి అత్తయ్య, తనకి మైసూర్ పాకంటే చాలా ఇష్టమని నాకు చెప్పింది. నువ్వు నోరు మూసుకొని తిను, నీకేమీ తెలియదు, తిక్కదానివి. అది బయటకెళ్ళినప్పుడు ఏది పడితే అది కొనుక్కొని తింటుంది. నువ్వు ఎక్కడికెళ్తావు? ఇల్లు దాటవు గదా, అందుకే నేను ఇంట్లోనే తయారు చేశాను అని అంటుంది. ఆ మాటలు చాటుగా వింటున్న తను చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాన్ని గమనించిన సింధు భర్త వికాస్ చాలా బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్తాడు. నాన్నా, అమ్మ ప్రవర్తన అస్సలు బాగోలేదు. పావనిని ఒకలాగా, సింధుని ఒకలాగా చూస్తుంది. ఇలా అయితే ఇంట్లో గొడవలు ఖచ్చితంగా మొదలవుతాయి. మేమెక్కడికైనా వెళ్ళి వేరే కాపురం ఉండామంటావా? ఇప్పటిదాకా కలిసి ఉన్నాం కదరా. ఇప్పుడు మీరు వేరే కాపురం పెడితే మళ్ళీ అమ్మాయిని తిడుతుంది. మీ అమ్మ సంగతి తెలుసు కదా. ఆమె గురించి తెలిసి కూడా నువ్వు బయటికి వెళ్ళిపోతే ఇక సింధుని మన ఇంటి గడప కూడా తొక్కనివ్వదు. ఆ అమ్మాయిని బద్ధశత్రువుని చూసినట్టు చూస్తుంది. ఆ మాటలకి వికాస్, సరే నాన్న, అమ్మకు మీరే ఏదో ఒక రకంగా ఏదో ఒకటి మాట్లాడి ఇద్దరిని ఒకేలాగా చూసేలా చూడు. నేను ఆమెతో మాట్లాడలేను. అందుకు తండ్రి సరే అని చెప్పడంతో వికాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంట్లో ఏం జరిగినా కూడా
అత్తగారు కేవలం పావనికి మాత్రమే చెబుతుంది. సింధుకి అసలు ఏమీ చెప్పదు. ఎందుకంటే అత్తగారికి సింధు చదువుకున్న అమ్మాయి కాబట్టి, పట్టణంలో ఉంది కాబట్టి పద్ధతులు తెలీదు, మగవాళ్లని గౌరవించదు, తను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది, గర్వం ఎక్కువ, ఎవరి మాట వినదని తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఆ కారణంతోని ఆమె ఎదురుపడినా కూడా పలకరించదు. కానీ ఆ విషయం సింధుని చాలా బాధిస్తుంది. ఒకరోజు వంటగదిలో పావని పనిచేస్తూ ఉండగా సింధు అక్కడికి వెళ్ళి, పావని, ఏం చేస్తున్నావ్? వంట చేస్తున్నావా? అవునక్క, వంట చేస్తున్నాను. ఈరోజు అందరికీ ఇష్టమైన కూరలు వండుతున్నాను. అది సరే, నువ్వేంటి వంటగదిలోకొచ్చావు? ఏ, నేను వంటగదిలోకి రాకూడదా? ఏమో అక్క, నువ్వు బాగా డబ్బున్న అమ్మాయివి కదా, పైగా బాగా చదువుకున్నావు, పట్నంలో పుట్టి పెరిగావు. అలాంటి నువ్వు వంటగదిలోకి వచ్చి వంట చేస్తావా? పట్నం వాళ్ళు పని మనుషుల చేత ఇవన్నీ చేయిస్తారంట కదా. అలా అని నీకెవరు చెప్పారు? ఇంకెవరు చెప్పారు? మన అత్తగారే. ఇంకేం చెప్పారు అత్తగారు? చదువుకున్న వాళ్ళకి గర్వం ఉంటుందంట, చెప్పిన మాట వినకుండా భర్తల్ని కూడా ఎదిరిస్తారంట, అలాంటి వాళ్లతో మాట్లాడొద్దని చెప్పింది. అంటే నీతో కూడా మాట్లాడకూడదని అనిందక్క. ఆ మాటలకి సింధు బాధపడుతూ, ఇన్ని రోజుల్లో ఏ రోజైనా నేను నిన్ను ఒక్క మాటైనా అన్నానా పావని? అయ్యో, అస్సలు లేదక్కా. అదే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అత్తగారేమో అలా చెబుతారు, నువ్వేమో అత్తగారు చెప్పినట్టు అస్సలు వినవు. అత్తగారు ఏదేదో ఊహించుకుంటున్నారు. ఆమె ఆలోచనలన్నీ తప్పు అని ఆమెకు గట్టిగా బుద్ధొచ్చేలాగా ఆమె ఆలోచన మార్చాలి. అప్పుడామె మన ఇద్దరినీ సమానంగా చూస్తుంది అని అంటుంది. ఇంతలో అత్తగారెక్కడికి రావటంతో సింధు ఏమీ మాట్లాడకుండా అత్తగారి వైపు చూస్తుంది. సింధు అక్కడుందన్న ఉద్దేశంతో అత్తగారు తిరిగి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఇక సింధు, పావని, వారం రోజులు నేను ఇంట్లోనే ఉంటాను, ఆఫీస్కి వెళ్ళను. ఈ రోజు నుంచి ఇంటి పనుల్లో నీకు సహాయం చేస్తాను. ఆ మాటలు విని తను చాలా సంతోషపడుతూ, సరే అక్కా అని అంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే పావని నిద్రలేస్తుంది. తనతో పాటే సమానంగా సింధు నిద్రలేచి పనులు చేయటంలో తనకు సహాయం చేస్తూ ఉంటుంది. ఆ రోజు తానే స్వయంగా వంట వండి అందరికీ వడ్డిస్తుంది. సింధు వంట తిని అందరూ చాలా అద్భుతంగా ఉందని అంటారు. ఒక్క అత్తగారు మాత్రం ఏం మాట్లాడకుండా మనసులో, పర్వాలేదు, ఈ సింధు కూడా బానే వంట చేస్తుందే అని అనుకుంటుంది. అలా 4 రోజులు సింధు ఇంటి పనులు చేస్తూ పావనికి సహాయంగా ఉంటుంది. ఒకరోజు పావని, అక్కా, నువ్వు డ్రెస్సులేసుకుంటావు కదా, నాక్కూడా డ్రెస్సులేసుకోవాలనే ఉంటుందక్కా, నాకొక డ్రెస్ ఇస్తావా? అది నేనడుగున్నట్టుగానే చిన్న చిన్నగా లైన్లో పడుతున్నావు అని అనుకుని, తప్పకుండా, నువ్వు డ్రెస్లో చాలా బాగుంటావు, అలాగే నాకు చీర కట్టుకోవడంలో సహాయం చేస్తావా? ఓ, తప్పకుండా చేస్తానక్కా. కానీ నేను డ్రెస్ వేసుకుంటే అత్తగారు ఒప్పుకోరేమో. అత్తగారికి నువ్వంటే చాలా ఇష్టం. ఆమె నిన్నస్సలు తిట్టదు. అసలామె తిడుతుందో లేదో తెలియాలంటే నువ్వు ముందు డ్రెస్ వేసుకోవాలి కదా. అప్పుడు తిడితే నువ్వు మళ్ళీ వెళ్ళి చీర కట్టుకొనిరా, ఏమవుతుంది అని అంటుంది. అందుకు పావని చాలా సంతోషంగా సరే సరే అంటుంది. ఇక ఇద్దరూ గదిలోకి వెళ్తారు. పావని డ్రెస్ వేసుకుంటే సింధు చీర కట్టుకుని వస్తుంది. అది చూసిన అత్తగారు ఆశ్చర్యపోతారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అత్తగారు మనసులో, నేను చూస్తున్నది నిజమేనా? వీళ్ళిద్దరిలో ఎవరు ఎవరిని చెడగొడుతున్నారు? నాకేం అర్థం కావటం లేదు అని అనుకుంటుంది. అసలు సింధు ప్లాన్ ఏంటి? అత్తగారికి తను ఏ విధంగా బుద్ధి చెప్పాలని అనుకుంటుంది? ఇప్పుడు అత్తగారి రియాక్షన్ ఏంటి అనేది తరువాతి భాగంలో చూద్దాం.